ఫ్రెండ్స్ ఇది ఆగని చూడండి. ఇది వైట్ డాగ్ అండి. ప్రక్కన ఉన్న మదర్ డాగ్‌కి నేను ఫుడ్ పెడుతుంటే వచ్చింది కానీ యాక్చువల్‌గా స్ట్రీట్ డాగ్స్ ఏం చేస్తాయి, వేరే డాగ్స్‌కి ఫుడ్ పెడుతుంటే ఇవి కూడా అక్కడికొచ్చేసి వాటి మీద కలబడి తినేస్తాయి. కానీ వాటికి ఫుడ్ పెడుతుంటే కొంచెం దూరంలో నిలబడింది. సరే నిలబడింది కదా! మళ్ళీ పిలిస్తే కొట్టుకుంటే దానికి తర్వాత పెడదామని ఆగానండి. తర్వాత వీటికి పెట్టిన తర్వాత ఇదేది అని చూస్తే కారుకి అవతల సైడ్ పడుకొనుండింది. చాలా నిస్సహాయంగా అంటే ఏంటి ఇది డాగ్స్ దగ్గరికి రాలేదు, ఫుడ్ కోసం రాలేదు అని చెప్పేసి ఆహ్, చూసానండి. చాలా డల్‌గా ఉంది. దాని పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి, అసలు చాలా ఆకలితో ఉన్నట్టుంది. మేబీ 3, 4 డేస్ నుండి ఫుడ్ లేదనుకుంటా. దాని లోపలికంతా పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి, చాలా చాలా నీరసంగా వాటి మీదొచ్చి కలబడి తినే అంత ఓపిక కూడా లేదు దానికి. కలబడినా గెలవలేననుకుందేమో. ఇంకసలు రాకుండా అలాగే అవతల సైడ్ పడుకోనుంది. ఇంకా ఇదెక్కడుంది అని చూస్తే పడుకోనుంది. వెంటనే దాన్ని పిలిచి హ్మ్. బిస్కెట్స్ పెట్టానండి. ఎంత ఫాస్ట్‌గా తింటుందంటే నిజంగా ఎన్ని డేస్ నుండి దానికి ఫుడ్ లేదో తెలీదు. ఒక 2 ప్యాకెట్స్ బిస్కెట్ ఇచ్చాను. బిస్కెట్స్ తినేసింది. తర్వాత యువతల డాగ్స్‌కి పెట్టిన బిస్కెట్స్ కూడా కొన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి అవి. వాటి పొట్ట నిండిపోయి. ఇంక దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అవి కూడా పెట్టానండి. అవి కూడా తినేసింది. తర్వాత నాకు చాలా ఇంకసలు దీనికి ఆకలి తీరిందా లేదా అసలు లేవలేని నిస్సహాయంగా ఉంది. అలాగని డాగ్ ఏదన్నా బ బాధుందా, జబ్బుందంటే ఏం లేదు. యాక్టివ్‌గా ఉంది. ఇంకా దీని పొట్ట నిండిందా లేదా అని చెప్పి డౌటొచ్చి మళ్ళీ బిర్యానీ కూడా కొంత పెట్టానండి. కొంత పెడితే అది కూడా తినేసింది. ఇంకప్పుడు నాకనిపించింది దీనికి బాగా బాగా ఆకలిగా ఉండి ఇంకా ఆటిల మీద కొట్లాడలేక ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ అంటే ఒకటి ఫుడ్ తింటుంటే ఇంకోటొచ్చి కొట్లాడుద్ది. అలా కొట్లాడలేక నిస్సహాయంగా వాటికి జస్ట్ ఒక 2, 3 ఫీట్ దూరంలో నిస్సహాయంగా పడుకొనుందండి. ఇంకప్పుడు దాన్ని పిలిచి దాన్ని పొట్ట నిండా పెట్టానండి. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.